बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, बोलो भारत माता की जय, बोलो भारत माता की మన భారతదేశ సమైక్యత కాపాడుకోవడానికి ఈరోజు మనం అందరం ఈ ఖండిస్తూ మన ప్రభుత్వం మనం ఖచ్చితంగా ఐకమత్యంగా పోరాడి శత్రు దేశాలని మనకి దూరంగా పెట్టడానికి మనం అందరం ఐకమత్యంగా నిలబడాలి. చాలా బాధేసిందండి. ఒక్క ఫోటో చూసి చాలా చెల్లించిపోయాను. అమ్మాయికి వారం కూడా కాలేదు పెళ్ళి. ఆ అమ్మాయి భర్త పక్కన కూర్చొని ఏడుస్తుంటే నిజంగా చనిపోయాడు అనుకున్నా. దాంట్లో ఏమైందంటే గాయమైందని రాశారు. తర్వాత తెలిసి చనిపోయాడు. చాలా బాధేసింది. దీన్ని అందరం ఖండించాలి. వాళ్ళ ఆత్మకు శాంతి కలగాలని వాళ్ళ కుటుంబానికి మన చేయూత ఎప్పుడు ఉండాలని కోరుకుంటూ ఈ కండోలెన్సెస్కి ఎదురుగొట్టాలి. వైజాగ్ ప్లేస్ ఆయన శ్రీకాకుళం వస్తాడు చంద్రమౌళి గారు. ఆయనతో పాటు 10 మంది అందరినీ సేఫ్ గార్డ్ చేశాడు. ఆయన మాత్రమే తోటాలకు బలైపోయాడు. అట్లాగే ఒక ఆయన మన హైదరాబాద్ నుంచి ఆయన కేవలం ఏమీ లేదు. ఆయన ఐడి కార్డు చూశాడు. ఈయన హిందూనా ఫిట్ చేశాడని పెట్టేస్తాడు. ఇటువంటి దుర్మార్గపు రాజకీయాలను మనం అంతం చేయాలంటే మోడీ గారికి మనం ఫుల్ సపోర్ట్ ఇవ్వాలి. మోడీ గారు, ప్రధానమంత్రి గారు, మీ అందరం ఉన్నాం, మీరు చేయండి, మీరు ఏం చేస్తాం, మేము మీకు సపోర్ట్ నిలబడుతుందని మీకు తెలియజేసుకున్నాం. దానికి ఏదైనా సరే మోడీ గారు ఏం చేసినా వాళ్ళందరం ఏకకంఠంతో కానీ ఏకహస్తంతో కానీ సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. మన క్లబ్ తరఫు నుంచి ఎవరెవరు ఇవ్వగలుగుతారో ఇచ్చి మన ప్రెసిడెంట్ గారు, సెక్రటరీ గారు ప్రైమ్ మినిస్టర్ ఫండ్కి ఇవ్వాల్సిందో కోరుకుంటున్నాం. అన్ఎక్స్ప్లోర్డ్ అండ్ అండర్రేటెడ్ అని అనుకున్నాను. కానీ ఈసారి ఈ న్యూస్ చదివినప్పుడు అందరూ ద వే దే రియాక్టెడ్ వాజ్ వెరీ సాడ్లింగ్. కానీ ఐ గెట్ ఇట్, వాళ్ళు ఎక్కడి నుంచి వస్తున్నారు అనండి. సర్వీస్, జస్టిస్ టు బి సర్వ్ అండ్ వీఆర్ ఆల్ దేర్ ఫర్ దెమ్. రెస్ట్ ఇన్ పీస్ అని ఒకటే చెప్పగలుగుతాను నేను. అండ్ వాళ్ళ ఫ్యామిలీకి ప్రే చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. ఫిల్మ్ నగర్ క్లబ్ తరఫున ఈరోజు ఇక్కడ ఏర్పాటు చేసినటువంటి ఈ సంజీవ కార్యక్రమం చాలా అభినందించే ముందు బాధ్యత మన కర్తవ్యం కూడా. చాలా ధన్యవాదాలు అందరూ పాల్గొన్నందుకు. మనకి ఇంతకుముందు మిత్రులు మాట్లాడినట్టుగా పాకిస్తాన్ విడిపోయినప్పటి నుంచి ఎక్కడో బెల్లంలాగా మన ప్రగతిని, మన అభివృద్ధిని చూడలేక కళలు నిప్పులు పోసుకుంటూ ఎప్పుడైతే కాశ్మీర్ పచ్చగా ఉందో ఈరోజు యాత్రికులు బాగా వస్తున్నారో, భారతదేశం వైపు నుంచి నలువైపు నుంచి విదేశాల నుంచి కూడా ఆ లోయ ప్రాంతాన్ని చూసడానికి, కాశ్మీర్ సౌందర్యం చూసడానికి వేలాది మంది వస్తుంటే తట్టుకోలేక దుర్మార్గులు ఈ ఘాతకానికి పాల్పడ్డారు. ఖచ్చితంగా ప్రతి భారతీయుడు, భారతదేశంలో ప్రతి బిడ్డ వాళ్ళ రక్తం మరిగిపోతాడు. ఈరోజు మనందరం కలిసి కార్యక్రమం ఏర్పాటు చేసిన అందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ అండి. అందరూ సమైక్యంగా మన సపోర్ట్ని తెలియజేయటం, మన డిఫెన్స్కి, మన ప్రధానికి, మన దేశానికి మనం ఇచ్చిన మనోధైర్యం చాలా సంతోషం. ఇలాగే ఈ ఐకమత్యం ఎప్పుడూ నిలబడి ఉండాలి. ఎటువంటి శత్రువు మన దేశాన్ని ఎవడో ఎప్పుడూ ఏం చేయలేడు.
Thank you.